షాలోమ్ అందరికి. శ్రమకాల ధ్యాన కూడికలు. మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ప్రియమైన వార్లరా, మరి ఈ మాటలు నయమాను ఎలీషాతో చెప్తున్నాడు. ఎందుకంటే తన ఇంట్లో బానిసగా తేబడిన ఒక ఇశ్రాయేలీలకు సంబంధించిన ఒక చిన్నది పనిచేస్తూ ఉన్నది నయమాన్ ఇంట్లో. నయమాను వలన సిరియా రాజుకి అనేక యుద్ధాల్లో విజయం వచ్చింది కనుక మరి సిరియా రాజు నయమాన్ ఎంతగానో గౌరవించేవాడు, అభిమానించేవాడు. అయితే ఆ చిన్నది మరి తన యొక్క యజమానురాలతో చెప్పింది, నా యజమానుడు ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషా అనే దైవజన్ దగ్గరికి వెళ్తే తనకున్న కుష్టి వ్యాధి నుంచి మరి స్వస్థత పొందుకుంటాడని చెప్పింది. ఆ మాట తెలిసినప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి ప్రయాణమై వెళ్ళాడు. ప్రియమైన వార్లరా, మరి నయమాను గురించి ఆలోచిస్తే ఈ నయమాను బహు పరాక్రమశాలిగా మనము గమనించవచ్చు. ఈ నయమాను వలన అనేక విజయాలు మరి సిరియా రాజు పొందుకున్నాడు. ఎన్ని ఉన్నా సరే, ఎంత ధన సంపదనున్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, నయమాను పరిస్థితి ఏంటంటే అతడు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు. అయితే ఆ కుష్టి వ్యాధి నుంచి తప్పించబడడానికి, స్వస్థత పొందుకోవడానికి అతడు మరి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన వార్లారా, మరి నయమాను బహుదేవతారాధికుడు. మరి ముఖ్యంగా అతడు రిమ్మోను అనే దేవతను ఆరాధిస్తూ ఉండేవాడు. మరి అటువంటి నయమాను మరి ఏకైక దేవుడిగా కొలిచే మరి సర్వశక్తిమంతుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని పూజించే, లేకపోతే ఆరాధించే ఇశ్రాయేలీల ప్రవక్త అయిన మరి ఎలీషా దగ్గరికి పయనమై వెళ్ళాడు. అయితే నయమాన్ అనుకున్నాడు, ఎలీషా మరి ఆ యొక్క కుష్టి వ్యాధి మీద ఏదో రకమైన పూజా కార్యక్రమాలు, లేకపోతే మరి ఏదో రకమైన ఆరాధనా క్రమాలు ఏవో జరిపించి ఆ యొక్క కుష్టి వ్యాధి నుంచి అతనికి స్వస్థతను కలిగిస్తాడని మరి నయమాను ఆశపడ్డాడు. అయితే ఎలీషా చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే నీకున్న వ్యాధి నుంచి నువ్వు విమోచన పొందుతావని ఎలీషా చెప్పాడు. అయితే నయమానుకి చాలా కోపం వచ్చింది. మొట్టమొదట వెళ్ళినప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి చాలా గౌరవంతో, చాలా తగ్గింపుతో మరి ఆయన ముందు అడిగాడు, తన రిక్వెస్ట్ ను పెట్టుకున్నాడు. ఎంతో పరాక్రమశాలి, ఎంతో ధనవంతుడు, మరి సైనికాధిపతి అయినను సరే తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే తనకున్న వ్యాధి పోవాలని. ప్రియమైన వార్లరా, ఈ రోజుల్లో కూడా అనేక మంది తమకున్న కష్టాలను బట్టి మరి నజరేయుడైన యేసయ్య దగ్గరకు వస్తూ ఉంటారు. ఎంతో నెమ్మదిగా తనను తాము తగ్గించుకుని ప్రార్థన అవసరతలు అడుగుతూ ఉంటారు. ప్రియమైన వార్లరా, అదే విధంగా నయమాను కూడా తన అవసరత కొరకు మరి దైవజనుడి దగ్గర తనను తాను తగ్గించుకున్నాడు. అయితే దైవజనుడు మరి వెళ్ళి నువ్వు యోర్దాను నదిలో 7 మార్లు మునగనంగానే మరి బయటికి వెళ్ళాడు, గాని చాలా అసంతృప్తి చెందాడు. ఏమనుకున్నాడంటే, మరి ఈ దైవజనుడు ఏంటి సింపుల్ గా వెళ్ళి యోర్దాను నదుల్లో ములగమన్నాడు, మా దేశంలో నదులు లేవా, ఆ నదులు గొప్పవి కాదా, ఆ నదుల్లో నేను ములగలేనా, ఈ నదిలోనే ములగాల అని అభ్యంతరపడ్డాడు. అప్పుడు నయమాను దగ్గర మరి ఉండే ఒక సైనికుడు అన్నాడు, అయ్యా, మరి అతను ఏదో గొప్ప పని చేయమంటే నువ్వు చేయవా, ఫలానది తీసుకురమ్మంటే తీసుకురావా, అతను ఏం చెప్పాడు, కేవలము 7 సార్లు ములగమన్నాడు, అంతే కదా, నువ్వు ఒకసారి ములిగితే ఏమైపోతుంది అని చెప్పినప్పుడు మరి 7వ మారు ములిగి తిరిగి లేకంగానే మరి పసిపిల్లల చర్మం వలె, అంటే అంత స్వచ్ఛముగా మరి ఆ యొక్క స్వస్థత అతనికి అనుగ్రహింపబడింది. ప్రియమైన వారలారా, అవును, దేవుడు ఏ కార్యమైనా చేయగలడు, ఏది ఉపయోగించైనా చేయగలడు. మనకి తెలుసు, మరి ఫరో సైన్యము తరుముతూ ఉంటే మోషే ప్రార్థిస్తున్నాడు, ఎదురుగా ఎర్ర సైన్యం ఉంది. వెంటనే ప్రార్థిస్తుంటే మరి దేవుడు చెప్తాడు, నీవు నీ యొక్క కర్రని చాపు, మరి ఎర్ర సముద్రం విభాగింపబడుతుందని చెప్పాడు. మరి ఆ యొక్క కర్రను చాపంగానే ఆ యొక్క సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. అవును, దేవుడు దేనితోటైనా చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మనము చేయాల్సింది ఏంటంటే ఆయన మాటను వినడం. ప్రియమైన వారలారా, సబ్మిట్ అవ్వడం, మనల్ని మనము తగ్గించుకోవడం. తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినని దేవుడు చెప్తున్నాడు. నయమాను తగ్గించుకున్నాడు, దేవుని మాటకి చెవి ఒగ్గాడు, గర్వముతో ఎదురు తిరిగి వెళ్ళిపోలేదు. ప్రియమైన వారలారా, నయమాను
దేవుని ముందు తగ్గించుకున్నాడు. వెంటనే తను అనుకున్నాడు, ఇక ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, ఈయనే నిజమైన దేవుడని ఒక నిశ్చయితకు వచ్చాడు. ఎందుకంటే అతడు ఎన్నో దేవతలను పూజించాడు గాని అక్కడ స్వస్థత పొందుకోలేదు. అందుకని అంటున్నాడు, యెహోవా తప్ప వేరే దేవుడే లేడని నేను తెలుసుకున్నాను, నేను నమ్ముతున్నాను. అయితే ఈ దైవజనుడికి కొంత నేను బహుమతి ఇస్తానని భావించాడు. ఏ బహుమతి ఇవ్వాలనుకున్నాడు అంటే బంగారం ఇవ్వాలనుకున్నాడు, వెండి ఇవ్వాలనుకున్నాడు, వస్త్రాలు ఇవ్వాలనుకున్నాడు. ఆ రోజుల్లో మరి ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా మరి ఏదైనా ఒక మేలు జరిగినప్పుడు మరి మందిరానికి కానుక తీసుకురావడం పరిపాటి. అదే విధంగా అది ఏ దేవతను పూజిస్తున్న వారైనా అవి చేస్తూనే ఉంటారు. ప్రియమైన వారలారా, అదే విధంగా మరి దేవుని ద్వారా మేలు పొందుకున్నాం కదా, మరి దైవజనుడు ఈ కార్యమును జరిగించాడు కదా, కనుక ఆయన కొంచెం బహుమతి ఇవ్వాలని ఆశపడ్డాడు. అయితే ఎలీషా అతని దగ్గర ఏ బహుమానం తీసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన వారలారా, ఎందుకంటే ఎలీషా ఒకటే నమ్మాడు, ఏంటంటే ఇది ఉచితంగా నాకు అనుగ్రహింపబడింది గనుక ఉచితంగా నేను చేశాను, దీని నుంచి నేను ఏమీ ఆశించను అనే నిశ్చయతతో మరి ఎలీషా తన దగ్గర ఏ కానుక తీసుకోలేదు. ప్రియమైన వారలారా, మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏమి పొందుకోవాలన్నా మన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనల్ని మనము తగ్గించుకోవాలి. నయమాను ఏ విధంగా తగ్గించుకున్నాడో మనము కూడా ఆ విధంగా తగ్గించుకోవాలి. నయమాను అన్యజనుడు, దేవుడంటే తెలియనివాడు, దేవుని యొక్క విధి విధానాలు తెలివు, కేవలము దేవుని యొక్క మాట విన్నాడు, ఆయన గొప్ప దేవుడని తెలుసుకున్నాడు. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు, యెహోవాయే నిజమైన దేవుడని ప్రకటించాడు. ప్రియమైన వారలారా, అవును, మనము తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఒక అన్యుడికి మరి దేవుడు తన యొక్క కృపను కనపరిచినప్పుడు, నీవు తన స్వరక్తం చేత సంపాదించుకున్న మరి జనాంగము కదా, నీవు దేవుని బిడ్డవు కదా, నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నీ ఎడల మరి పక్షపాతం చూపిస్తాడా, నీ అవసరత తీర్చకుండా ఉంటాడా? కనుక ఖచ్చితంగా ఆయన నీ ఎడల గొప్ప కార్యమును జరిగిస్తాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన ముందు తగ్గించుకోవడం, విధేయత చూపించడం. ప్రియమైన వారలారా, దేవుడికి నువ్వేదో కానుకిస్తావనో లేకపోతే నువ్వేదో మేలు చేస్తావనో దేవుడు నీకు మేలు చేయడు. ఆకాశ మహాకాశాలు ఆయనవే, భూమియు దాని సర్వ సంపదయు ఆయనదే కదా. మనం ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చుకోగలము? కేవలము ఆయనకి మన హృదయాన్ని అర్పించుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ రోజు నీవు ఏది ఆశిస్తున్నావో నీ హృదయంలో అది పొందుకోవాలంటే తగ్గింపు మనసుతో ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన సన్నిధిలో మోకరించు. ప్రభువా, నా ఎడల కృప చూపించని నువ్వు కన్నీటి కార్చి అడిగేది దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మేలు చేయుట యందు ఎప్పుడూ వెనకడుగు వేయుడు. ప్రియమైన వారలారా, మన పాప పరిహార్థం కొరకు, మనల్ని తన రాజ్యంలో ప్రవేశింప చేయడం కొరకు తన యొక్క దేహమును మన కొరకు బలిగా అర్పించిన దేవుడు మన కొరకు, మన అవసరతల కొరకు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడు త్రోసివేయుడు. మరి యేసుక్రీస్తు ఎవరైతే అవసరతతో వచ్చారో వారిని చూసి కనికరపడ్డాడు. ఒకసారి మరి పుట్టి గుడ్డివాడితో మరి దేవుడు ఆ యొక్క స్వస్థత కొరకు వెళ్ళినప్పుడు మట్టి మీద భూమి వేసి దాన్ని బురద చేసి ఆ కంటి మీద మరి రాసి సిలోహు అనే యొక్క కోనేటిలో కడుక్కోమని చెప్పినప్పుడు అతడు కడుక్కోగానే ఆ యొక్క దృష్టి మరలా పొందుకున్నాడు. అవును, దేవుడు ఏ విధంగానైనా సహాయం చేస్తాడు, అతడు ఏదైనా చేయగలడు. ఒక మాటతో నీ అవసరతలను తీర్చగలడు, లేకపోతే తగిన వ్యక్తుల్ని నీ దగ్గరికి పంపించగలడు, లేకపోతే పరిస్థితులను మార్చి నీకు మేలు చేయగలడు. ఆయన ఖచ్చితంగా నువ్వు అడిగినది ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడ్డును అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా మాటను నీ పక్షంలో నెరవేర్చుతాడు. దేవుడి వాక్యం మనందరి హృదయాలను ఫలింపజేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.